బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. డ్రా ఖాయం అనుకుంటే భారత పేసర్లు చెలరేగి ఆస్ట్రేలియా భరతం పట్టారు. 7 వికెట్లు తీసి మ్యాచ్ ను ఫలితాన్ని అటో ఇటో తేల్చేందుకు సిద్ధమయ్యారు. లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంకా 51 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఇక 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2.1 ఓవర్లలోనే 8 పరుగులకి దాటికి ఆడే క్రమంలో బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ని నిలిపివేశారు. దీంతో విజయమే లక్ష్యంగా దూసుకెళ్లాలనుకున్న టీమిండియాకు నిన్నటిదాకా కాపాడిన వరుణుడే ఇప్పుడు గెలిచేందుకు అడ్డుపడ్డాడు. ఓవర్ నెట్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 252 పరుగులతో చివరి రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకి ఆలౌట్ అయింది. ఆకాశ్ దీప్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఆసీస్ బ్యాటర్లను కుదురుకోనీయకుండా వికెట్లు తీశారు. ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. భారత బౌలర్లు బుమ్రాకు 3 వికెట్లు దక్కించుకోగా ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత 225 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 2.1 ఓవర్లలోనే 8 పరుగులు చేయడంతో వెల్లుతురు లేమి కారణంగా మ్యాచ్ ని నిలిపివేశారు ఎంపైర్లు. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రా అనే చెప్పాలి. మిగిలిన మరో 3 గంటల సమయంలో వరుణుడు అడ్డంకితో మ్యాచ్ ఫలితం రావడం కష్టమే. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రాగానే మిగిలిపోతుంది.